ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగర ముగిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపు ప్రచారం మొదలుపెట్టి ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అమలాపురానికి ఒక యువకుడు అదేవిధంగా మంచి పేరున్నటువంటి రాజాబాబు గారిని ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం మనతో రాజాబాబు గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి సార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీకు టికెట్ కేటాయించే పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉందండి. నిజంగా నేనైతే కన్నీళ్లు పర్వంతమైనంటే ఆనంద బాష్పాలని చెప్పాలది. ఒక 5 నిమిషాల పాటు నేను తలుపులు వేసుకుని ఒక్కడనే ఆనంద బాష్పాలు రాజు. ఎందుకంటే నా జీవితంలో ఒక రాజకీయ జీవితాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ప్రసాదించారు. ఎందుకంటే గత ఉద్యమ చరిత్ర, ఉద్యమ నేపథ్యంలోంచి రాజకీయాల్లోకి వచ్చాం. మేము మమ్మల్ని రాజకీయ పార్టీలు వాడుకోవడం తప్పించి మరి నాయకులుగా గుర్తించడం కానీ లేదా ఏదైనా పోటీ చేసే అవకాశం కానీ ఇంతవరకు ఇవ్వలేదు. అటువంటిది ఏదైతే ఉద్యమ చరిత్రలోంచి అంబేద్కర్ బాటలోంచి రాజకీయాలకు వచ్చిన మమ్మల్ని గుర్తించి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అందులోకి ఆంధ్రప్రదేశ్లో చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గం జనసేన పార్టీకి గుండెకాయ వంటి అమలాపురం నియోజకవర్గంలో మరి నాకు అవకాశం అనేది నా మహత్ అవకాశంగా భావిస్తా ఉన్నాను. దీనికి నా జన్మతో నేను కానీ నా నియోజకవర్గాలు కానీ నా కుటుంబం కానీ పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉంటామని చెప్పి సందర్భంగానే తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉందండి. చాలా ఎంత సంతోషం అంటే మరి ఒక పావు గంట పాటు నేను కన్నీళ్ళు ఆగలేదు, నాకు ఆనంద బాష్పాలు. ఎందుకంటే ఎవరు అవకాశం ఉన్నటువంటి మాకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మా వెన్ను తట్టి ప్రోత్సహించినందుకు మేము ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామండి. కోనసీమ ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా, ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏ విధంగా మార్గం చెప్తారు? కోనసీమ ప్రాంతంలో ప్రధానమైనటువంటి సమస్య రైతుల సమస్య, అదేవిధంగా త్రాగునీరు సమస్య. ముఖ్యంగా భారతదేశంలోనే ఎక్కడా లేని రీతిలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు కోనసీమలో, ముఖ్యంగా అమలాపురం నియోజకవర్గం. మేము పంట పండించడం అని చెప్పి రైతులు మరి పంటను పండించకుండా ఉన్న వైనం చాలా బాధాకరం. అది అమలాపురం నియోజకవర్గంలో ఉండడానికి కారణం ఏంటంటే సరైనటువంటి డ్రైన్ సిస్టమ్ లేక చిన్నపాటి చినుకుపడినా లేదా సముద్రం యొక్క పోటీ అందుకే వారు గతంలో క్రాప్ హాలిడే ప్రకటించారు. మేము జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఆయన నేపథ్యంలో ఆయన యొక్క సారథ్యంలో అమలాపురానికి ఖచ్చితంగా రైతులు ఏదైతే కడగండ్లు ఉన్నాయో డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా లేకపోవడం ద్వారా పంటలు మునిగిపోతున్నాయో దానికి శాశ్వత పరిష్కారం మేము చేస్తామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రిజర్వ్డ్ ప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా శివారు ప్రాంతాలకి మంచినీటి చొక్క అందలేని దౌర్భాగ్య పరిస్థితి వేళ అమలాపురం కానీ కోనసీమలో కానీ నడుస్తూ ఉంది. దానికి స్వస్తి పలికి ప్రతి గ్రామానికి, ప్రతి శివారు గ్రామానికి, ప్రతి ఇంటికి మంచినీటిని కల్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా వేలాది కోట్ల రూపాయలతోటి అక్కడ మరి ఆయిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఓఎన్జీసీ కానీ మరి ఇంకా ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి రిలయన్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఆయిల్ తరలించుకెళ్తున్నాయి. కానీ ఈ ప్రాంతాన్ని అమలాపురం ప్రాంతాన్ని ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయట్లేదు. దాని మీద ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి అర్హులైన యువతకు ఏ విధమైన ఉపాధి లేక యువత నిర్వీర్యమై పట్ట చేతితో పెట్టుకుని హైదరాబాద్ కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ వెళ్ళిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ అమలాపురం కోనసీమ ప్రాంతంలో జరుగుతూ ఉంది. దానికి స్వస్తి పలికి ప్రతి అర్హుడికి స్థానికంగా ఉన్నటువంటి యువకులకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగం కల్పించాలని చెప్పేసి జనసేన పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని మీద ప్రధానంగా మేము దృష్టి కేంద్రీకరించి యువతకు ప్రాధాన్యత ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం వరకు కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యర్థి పార్టీల కాడికి భిన్నంగా మీరు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తారు? వాళ్ళు చేసిన పనుల కాడికి నూతనంగా మీరు ఎటువంటి పనులు చేయడానికి సిద్ధపడతారు? ప్రత్యర్థి పార్టీలు అయినటువంటి 2 పార్టీలు కూడా ఇవాళ డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటున్నాయి, డబ్బుతో ఎన్నికలు చేయాలనుకుంటున్నాయి. మేము ప్రజలతో ఎన్నికలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జన సైనికులు కానీ ప్రజలు కానీ ఈవేళ పారదర్శక ఏదైతే నిదర్శనం గాజు గ్లాసు గుర్తు, అదేవిధంగా నీతికి నిజాయితీకి నిదర్శనమైన పవన్ కళ్యాణ్ గారి సారథ్యం ఇవాళ ప్రజలు స్వీకరిస్తూ ఉన్నారు. ప్రజల అండదండలతోటి ప్రజా బలంతో మేము ఎన్నికలకు సిద్ధపడతా ఉన్నాం. ఇప్పటికే మేము అమలాపురం నియోజకవర్గంలో దాదాపుగా ఎన్నికల ప్రచారం, ఎన్నికల యొక్క తేదీ రాకముందే, నోటిఫికేషన్ రాకముందే పూర్తి చేశాం. ప్రతి ఇంటికి ఎన్నికల గుర్తైనటువంటి గాజు గ్లాసును పరిచయం చేశారు మా జన సైనికులు. అదేవిధంగా ఏదైతే ఉచిత గ్యాస్ కానీ రేషన్ షాప్కి వెళ్ళక్కర్ లేకుండా 25 నుంచి 3500 ఏదైతే ఉందో
ఆ పథకం కూడా ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట ప్రతి గడప గడప ప్రతి కుటుంబానికి కూడా మా జన సైనికులు వివరించి చెప్పడం జరిగింది. అన్ని వర్గాల ప్రజలు, దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, యువకులు, మహిళలు అందరూ కూడా ఈవేళ ఆహ్వానిస్తూ ఉన్నారు జనసేన పార్టీని. అమలాపురం నియోజకవర్గంలో ఏవైతే సంక్షేమ పథకాలు మన జననేత పవన్ కళ్యాణ్ గారు రూపొందించారో వాటి పట్ల ఆకర్షణ ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా బలం జనబలం, మా బలం నిజాయితీ, మాది జన సైనికులది, మాది ప్రజాబలం. కాబట్టి ఖచ్చితంగా ప్రత్యర్థుల డబ్బు బలం ఏదైతే ఉందో ధనబలంతో పాటు వారిని తిప్పికొట్టి నిజాయితీ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారి బలం అక్కడ గెలుస్తుందని చెప్పేసి రేపు రాబోయే ఎన్నికల్లో ధనబలం కంటే జనబలమే గెలుస్తుందని రేపు అమలాపురం నియోజకవర్గంలో నిరూపించనున్నాం. మేము అమలాపురంలో ప్రజా సమస్యల పరిష్కారానికి మేము ఒక్కడే మార్గం చూపుతాం. ప్రజల్లో ఉండి ప్రజల ద్వారా ఉన్నాం. వెనుకబడిన వర్గాలు అదేవిధంగా లేని వర్గాలకు కూడా అవకాశం కల్పించే విధంగా కూడా పవన్ కళ్యాణ్ సీటు కేటాయించడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ గెలుపు తథ్యం పవన్ కళ్యాణ్ సీఎం చేయటమే మా లక్ష్యం అంటూ కూడా రాజాబాబు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజేష్తో శ్రీనివాస్, 99 TV, విజయవాడ. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves.